ముందుగా అందరికీ జై భీమ్. మరి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నవంబర్ 26వ తేదీన మన భారతదేశానికి రాజ్యాంగం రాసి ఇచ్చిన దినం. మరి ఆ దినాన్ని మనం పురస్కరించుకొని ఈరోజు భీమసేన ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాడ నుండి మన వైఎంసీ వరకు కూడా అంబేద్కర్ అన్వే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 11వ వార్షికోత్సవం. మరి దాన్ని పురస్కరించుకొని అరిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ అందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమం వెళ్ళడం జరుగుతుంది. మరి ఆయన రాసిన రాజ్యాంగం ఈ భారతదేశానికి ఎంతో గర్వకారణం. ఈరోజు ఆ రాజ్యాంగంతో ఈ భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జయం తెలుపుకుంటూ, కానీ కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ, ఆ యొక్క రిజర్వేషన్ అనుభవిస్తూ ఆయన అంటరానితనంగా చేసి ఒక్క కులానికే ఆ నాయకుడి విధంగా ఈ ప్రభుత్వాలు ఈ కులాలు నడుస్తున్నారు. కానీ ఆయన అందరూ వాడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాజ్యాంగంలో ఒక చెట్టు కానించి, ఒక పెన్ను కానించి, ఒక జంతువు కానించి, జీవం పోసిన కానించి వాళ్ళు మరణించిన వరకు కూడా ప్రతిదీ కూడా ఈ రాజ్యాంగం పొందుపరిచి అందరూ సమాన భాగంగా చేసినటువంటి మహనీయుడు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ కొంత వ్యక్తులు దాన్ని విస్మరిస్తూ వాళ్ళు నచ్చోటు చేస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు. దాని నిమిత్తంగా మా యొక్క దళితులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ అనే కార్యక్రమంలో ఆ రాజ్యాంగం గొప్పదని తెలియపరచడానికి ఈరోజు మేమందరూ కూడా ర్యాలీగా వెళ్ళి అధ్యక్షుడైనటువంటి రవి సిద్ధార్థ గారికి మద్దతుగా మా ఆరులో నుంచి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా దళిత సోదరులు అందరూ కూడా అందరికీ జై భీమ్ జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.